మన దేశంలో స్ఫూర్తికి పొందడానికి ఎంతో గొప్ప గొప్ప పర్సనాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క విషయం చెప్పాలంటే ఎంత గొప్ప క్యారెక్టర్ ఇస్ ది వెరీ బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ. యునో ఇఫ్ యూ సీ ఎనీ పర్సనాలిటీ, ఒక్కొక్కళ్ళు ఎంతెంత స్కాలర్స్ అంటే యూ జస్ట్ టెల్ మీ. జటాటవి గలజ్జల ప్రవాహ పావితస్థలే గలే వలం వ్యలంబితం భుజంగతుంగ మాలికం ఢమట్ 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 నినాదవడ్ఢమర్వయం చకార చండతాండవం తనోతు న శివ శివం జటాకటాహ సంభ్రమ వనం నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని. ఎంత బ్యూటిఫుల్ సాంస్క్రిట్. డూ యు నో హూ హాస్ రిటన్ దిస్? ఎవరు రాశారు? ఎవరు రాశారమ్మా? నో, సారీ, ఆదిశంకరాచార్య. థ్యాంక్ గాడ్ నోబడీ సెడ్ ఇట్స్ ఫ్రమ్ బాహుబలి. కాదు, రావణాసురుడు రాశాడు. రావణ బ్రహ్మ. లుక్ ఎట్ ది క్యారెక్టర్. ఒక విలన్కి ఉన్న జ్ఞానం చూడండి. మన ఉద్దేశంలో రావణాసురుడు ఒక ప్రతినాయకుడు, కానీ ఆయనకి ఎంత జ్ఞానం ఉందో చూసారా ఈ దేశంలో. అంటే ఒక ప్రతినాయకుడు కూడా ఈ దేశంలో గొప్ప క్యారెక్టర్ ఉంది, గొప్ప జ్ఞాని. లుక్ ఎట్ అది. అంటే ఎంత బ్యూటిఫుల్గా రాయగలిగాడు. ఆయనకు 64 కళలు తెలుసు, కానీ ఒక్క తప్పు, అధర్మం. రాముడికి కూడా లేనని కళలు ఆయనకున్నాయి, కానీ ఒక్క చోట అధర్మం చేస్తే ఎన్ని కళలున్నా, ఎంత జ్ఞానివైనా ఎలా పతనం అయిపోతావు అని చెప్పడానికే రామాయణం.